Hello everyone. Welcome to my channel Unlimited Gupshup. ఇవాళ మనము వెళ్ళబోతున్నాము కర్నూల్కి. ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ దిస్ అమేజింగ్ వీడియో? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. సో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మేము మిడ్ వేలో ఆగి ఉన్నాము అండ్ మేము ముందే కాస్త ప్రెడిక్షన్ చూసుకున్నాం. సో వర్షం ఉందని చెప్పి వీఆర్ ప్రిపేర్డ్ విత్ అవర్ అంబ్రెల్లా. సో ఇవాళ ట్రిప్ ఈజ్ యాగంటి, దెన్ గండికోట, ఫాలోడ్ బై అహోబిలం అనమాట. సో దీస్ ఆర్ ద ప్లేసెస్ దట్ వీ వాంటెడ్ టు కవర్. నేను చక్కగా ఇవన్నీ కూడా కవర్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో వీడియో అంతా చక్కగా చూసి ఎంజాయ్ చేయండి. బాయ్. ఐ విల్ కీప్ యాడింగ్ మెనీ వీడియోస్. సో దిస్ ఇస్ en route to Karnool. This is too good. Amazing ఉంది కదా సుహాష్. Hi everyone. Bye everyone. Now on the way to Karnool, this is Karnool airport అనమాట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రిటీ మచ్ అంతా కూడా ఒక హిల్లీ ఏరియా, రాకీ ఏరియా లాగా ఉంది. ఇక్కడ దగ్గరలో రాక్ గార్డెన్ కూడా ఉంది, ఓర్వకల్ అంటారు. సో అక్కడ రాక్ గార్డెన్ కూడా ఉంది. ఇఫ్ యు ఆర్ పాసింగ్ బై దెన్ యూ కెన్ ఆల్వేస్ డూ అ పిట్ స్టాప్ అండ్ గో అండ్ ఎంజాయ్ ద రాక్ గార్డెన్ యాజ్ వెల్. బట్ మాకు క్లైమేట్ వాజ్ సో ప్లెజెంట్, సో వీ వర్ లిటరలీ హ్యావింగ్ అ బ్లాస్ట్. ద డ్రైవ్ వాజ్ సో గుడ్. చూడని వాళ్ళందరూ చూసి ఆనందించండి, ఎంజాయ్ చేయండి. సో మేము ఆన్ ద వే వెళ్తూ ఇంతటి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని చూసాం. సో అలా ఒక చిన్న పిట్ స్టాప్ చేసాము అండ్ ఈ ఫ్లవర్స్, ఈ బ్యూటీని ఎంజాయ్ చేసి వీ విల్ గో టు ద హెడ్ టు ద టెంపుల్. సో టెంపుల్కి వెళ్ళేలోపు ఈ వర్షం ఏంటో మాకు ఈ సడన్ సర్ప్రైజ్లు ఇవన్నీ. సో ద క్లైమేట్ ఇస్ సో ప్లెజెంట్ అండ్ ఎక్సలెంట్గా ఉంది. ఐ హోప్ యు ఆర్ లవింగ్ ద వీడియో యాజ్ వెల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వర్షం పడిపోతుంది ఇంకా, ఐ విల్ గెట్ గోయింగ్. ఓకే, నేను మీకు ఇంకా కూడా అలా తీస్తూనే ఉంటాను వీడియోస్. ఇది ఒక 305 కిలోమీటర్స్ డ్రైవ్ అండి ఫ్రమ్ ఆర్ ప్లేస్ టు యాగంటి. బట్ వర్షం పడుతుండింది కానీ మధ్యలో ద వ్యూస్ వేర్ సో బ్రెత్ టేకింగ్ ఫర్ మీ. ఐ మీన్ ఐ రియలీ లవ్ దిస్ ఎక్స్పీరియన్స్. సో ఐ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో 305 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. యాగంటికి వెళ్ళబోతున్నాం మనం ఫస్ట్. హాయ్. సో యాగంటికి వెళ్ళబోతున్నాం మనం ఫస్ట్ అండ్ ఇట్ ఈస్ 305 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఎవరైతే ఇప్పటివరకు యాగంటి ప్లేస్ చూడలేదో, ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, విజువల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఆల్. చూసి చక్కగా ఎంజాయ్ చేయండి. వీఆర్ ఆల్మోస్ట్ దేర్, రీచ్ అయిపోతున్నాం మనము ఇప్పుడు యాగంటికి. సో బిగినింగ్, దిస్ ఇస్ ది ఆర్చ్ అనమాట. ఎంట్రన్స్ ఇంకా ఉంది లోపలికి. ఇట్ వాజ్ అరౌండ్ 7 to 11 కిలోమీటర్స్ అనమాట ఈ ఆర్చ్ లోపలికి. సో వెళ్తుండగా కూడా వ్యూ మాత్రం చూస్తున్నారు కదా, కైండ్ ఆఫ్ అన్ హిల్లీ రాకీ ఏరియా లాగా ఉంది కాబట్టి మనకు అదే సేమ్ వ్యూ కంటిన్యూ అవుతూనే ఉండింది. పెద్దగా ఎక్కువ ఎవరు లేరనుకోండి. ఇట్స్ మోర్ లైక్ అ స్మాల్ విలేజ్ సరౌండెడ్ బై సో మెనీ డిఫరెంట్ ఫార్మ్స్, రకరకాల పొలాలు. భలే అందంగా ఉండింది, గ్రీనరీ. Yes, finally we reached the temple and this is how the outlook is. ఈ యాగంటి టెంపుల్కి చాలా స్పెషాలిటీ ఉంది, నేను త్రూ అవుట్ చెప్తూనే ఉంటాను. ఇలా అన్ని కొండల మధ్యలో, రాక్స్ మధ్యలో ఉంది. ఇక్కడ ఒక స్పెషల్గా ఒక కొలను కూడా ఉంది. బట్ డ్యూ టు కోవిడ్ అది క్లోజ్డ్ ఉంది. బట్ చాలామంది అక్కడ హోలీ బాత్ చేస్తే మంచిది అని చెప్పి చాలామంది నమ్ముతారు. డ్యూ టు కోవిడ్ ఇట్స్ ఆల్ రెస్ట్రిక్టెడ్. బట్ ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాము. మా అబ్బాయి కూడా చక్కగా పాపం మెట్లు ఎక్కుతున్నాడు. చాలా మెట్లు ఉన్నాయి ఇక్కడ. ఆ లోపల, ఆ గుహ లోపలికి కూడా నేను వీడియో తీయగలితే ఐ విల్ ట్రై. అండ్ ఎంటర్ అయిన వెంటనే ఇలా మీకు ఉంటుందన్నమాట మొత్తం లుక్. సో ఇక్కడే కొలను ఉంటుంది ఇప్పుడు. ఆ బ్లూ షెడ్ వెనకాల యాక్చువల్గా కొలను ఉంది. అండ్ సో మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు. This is all giving you a look of how the place is.
అండ్ కార్తీక మాసం కూడా కాబట్టి మేము వెళ్ళిన టైంలో చాలామంది దీపాలు వెలిగించుకోవడానికి కూడా ఇక్కడికి వస్తున్నారు. మరి ఉమామహేశ్వర స్వామి శివుడు కాబట్టి చాలామందే ఇక్కడికి వస్తున్నారు. అండ్ ఇక్కడ శివుడికి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో ఒకటే యూజువల్గా మనకి రౌండ్ షేప్లో ఉంటుంది కదా లింగం ఎప్పుడైనా కూడా, బట్ ఇక్కడ స్పెషాలిటీ మాత్రం ఏంటి అంటే స్వయంభూ అంటారు, ఇక్కడ వెలిసారు. సో బోత్ శివుడు పార్వతులు ఇద్దరు కలిసి అదే సేమ్ ఒకటే స్టోన్లో ఇద్దరు ఆకారం కూడా ఉంటుంది. అక్రాస్ ఇండియా ఎక్కడా లేదు, దిస్ ఇస్ ది ఓన్లీ ప్లేస్ అని మాకు చెప్పారు. సో ఐఎమ్ షేరింగ్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ మనకి అలా శివుడు పార్వతులు ఇద్దరు కలిసి ఉన్నదే ఉంటుందన్నమాట. ఇది ధ్వజస్తంభం మేడ్ అవుట్ ఆఫ్ స్టోన్. పూర్వకాలంలో అంతా ఇలానే ఉండేది కదా. సో ఈ టెంపుల్కి మాత్రం వెళ్తుంటే నాకు అదే ఫీల్ వస్తుండింది, అంతా మన ఓల్డెన్ టైమ్స్లో ఎలా ఉంటుంది. ఐ మీన్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ద సేమ్. అండ్ ఇది ఎన్నో ఇయర్స్ అగో టెంపుల్ కూడా. సో చక్కగా అన్నీ అలా చెక్కి ఉన్నాయి లోపల. బట్ mobiles are restricted inside. I don't think I can take my phone inside to shoot for all of you. So నేను జస్ట్ మీకు బయట నుంచి మొత్తం ఎలా ఉంటుంది అని చూపిస్తున్నా. అండ్ ఈ నందికి కూడా చాలా స్పెషాలిటీ ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా ఒక కొంచెము ఇంచ్ పెరుగుతూ ఉంటుందని నమ్ముతున్నారు. అండ్ ఇట్ ఈస్ స్టిల్ రిమైన్స్ ద సేమ్ అనమాట. చాలా పవర్ఫుల్. ఆ నందికి కూడా చాలా స్టోరీ ఉంది. సో యా ఆల్మోస్ట్ టెంపుల్ లోకి వెళ్తున్నాము మనము. బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ కవర్ కంప్లీట్లీ. బట్ ఓవరాల్గా బయట నుంచి అయితే మీకు ఇలా కనిపిస్తుంది. డిఫరెంట్ కార్వింగ్స్ ఉన్నాయి మొత్తం టెంపుల్లో అంతా కూడా. సో చూసి చక్కగా దండం పెట్టుకోండి. సో మనం యాగంటి టెంపుల్ ప్రెమిసెస్లోకి వచ్చేసాము ఆల్రెడీ. నేను మీకు మొత్తం వీడియో కవర్ చేసినా కదా. లోపలైతే నాకు పర్మిషన్ లేదు, ఐ కెనాట్ రికార్డ్ ద వీడియో. బట్ ఓవరాల్గా ఇట్స్ అ వెరీ ప్లెజెంట్ ప్లేస్ అండి. ఎక్కడైనా కానీ మనము శివలింగంని ఇలా రౌండ్ షేప్లోనే చూస్తాము. బట్ ఇక్కడ మాత్రం మనకు స్పెషల్గా శివుడు పార్వతులు ఇద్దరు కలిసి ఉన్న ఆకారం ఉంటుందన్నమాట. సో అది చాలా మంచిది. అండ్ మేము కార్తీక మాసంలో అనుకోకుండా వచ్చాము. సో వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఐ హోప్ మీరందరూ కూడా ఇది చూసి చక్కగా ఆనందిస్తారని అనుకుంటున్నాను. ఇంకా కూడా మనం మొత్తం టెంపుల్ చూద్దాం. మొత్తం టెంపుల్ సరౌండింగ్స్ చూస్తున్నారు కదా. ఐ మీన్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఐ మీన్ ఈ రాక్ ఫార్మేషన్స్ మధ్యలో అసలు ఇలా దేవుడు వెలిసి రావడం ఏంటి అంతా చాలా బాగా అనిపిస్తుంది నాకంటే. దెర్ ఇస్ సో మచ్ హిస్టరీ బిహైండ్ ఆల్ ఆఫ్ దీస్ టెంపుల్స్. దెర్ ఇస్ అ రీజన్ వై అవి అలా ఉన్నాయి అని. అవి తెలుసుకుంటుంటే నాకు చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు షేర్ అండ్ షో ఆల్ ఆఫ్ దిస్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే ఇప్పటివరకు చూడలేదో మీరు చక్కగా వీడియోలోనే ఆన్లైన్లోనే దర్శనం చేసుకోవచ్చు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇక్కడ ఇంకొక చిన్న కొలను ఉందన్నమాట. సో అక్కడికి కూడా వెళ్ళాను నేను. ఎక్కువ అన్ని స్టెప్స్ ఎక్కడం దిగడం అలానే ఉంది ఈ టెంపుల్ అంతా. బట్ యా ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. నాకు ఓన్లీ అనిపించింది ఏంటి అంటే మన టెంపుల్స్ని మనమే రిజర్వ్ చేసుకోవాలి, కన్జర్వ్ చేసుకోవాలి, ఆర్ ఇట్ షుడ్ హ్యావ్ మోర్ మెయింటెనెన్స్ అని అనిపించింది. ఎందుకంటే ప్రతిదానికి ఎంతో అంత హిస్టరీ ఉంది కదా, వాటిని కాపాడుకుంటే బాగుంటుంది అని ఒకటి నా ఒపీనియన్ అండ్ ఫీలింగ్. సో లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఇంప్రూవ్స్. ఎనీవే, సో యాగంటి టెంపుల్లో ఉన్న నందిని మాత్రం ప్రత్యేకంగా బసవన్న అని అంటాము. సో ఈ పర్టిక్యులర్ నంది ఇయర్ బై ఇయర్ దారపోగంత పెరుగుతుంది అని అంటున్నారు. ప్లస్ ఇంకా కూడా నమ్ముతున్నారు. దానికి కూడా చాలా మంచి ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఇది మెయిన్ ధ్వజస్తంభం అనమాట. సో ఇక్కడ 4 లయన్స్ లాగా చుట్టూరా పెట్టి డిజైన్ చేసి ఉన్నారు. సో ఐ రియలీ వాంటెడ్ టు క్యాప్చర్ దట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎంటర్ అవుతూనే మనకి ఎవ్రీ టెంపుల్లో ఉంటుంది కదా. సో ఇది కూడా సేమ్, బట్ బాగా చక్కగా పెట్టారు అని అనిపించింది. అంటే విత్ ద వ్యూ ఇట్ ఈస్ వెరీ నైస్.
సో ఇప్పుడు ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు చుట్టూరా 3 కేవ్స్లో అని అంటారు యాగంటిలో. సో మనం ఆల్రెడీ ఉమా మహేశ్వరని కవర్ చేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఆ పైన ఏదైతే గుహ ఉందో అక్కడికి వెళ్ళబోతున్నాం మనము. విష్ణు చూడడానికి అక్కడ లోపలకి వెళ్ళడానికి కూడా మళ్ళీ చాలా స్టీప్ ఉన్నాయి మెట్లు, బట్ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవడమే అంతే. సో మేము కూడా వెళ్ళాము పైకి. సో ఐ విల్ ట్రై టు కవర్ ఫ్రమ్ దేర్ హౌ ఇట్ లుక్స్ లైక్ ది ఎంటైర్ వ్యూ ఆఫ్ ద టెంపుల్. ప్రస్తుతానికైతే అలా అనమాట. అక్కడి నుంచి డిఫరెంట్ యాంగిల్స్లో టెంపుల్ వ్యూని కవర్ చేయడానికి ట్రై చేశాను. సో మనం వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ వీఆర్ దేర్. ఐ విల్ నౌ టేక్ ద స్టెప్స్. డన్. సో నేను పైకి ఎక్కేసాను. పైనుంచి కిందకి చూస్తున్నారు కదా ఎంత స్టీప్గా ఉన్నాయో స్టెప్స్, బట్ ఇట్స్ వర్త్ ఇట్. ఎందుకంటే ఆ ఫీలింగే డిఫరెంట్. గుహ లోపల నుంచి కూడా వ్యూ ఇలా ఉంది. గుహ లోపల ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు మీరు చూడండి. ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్ యాక్చువల్గా వీడియో తీయడానికి ఇక్కడ లోపల, అందుకని ఇలా జస్ట్ మీకు ఎంత కాంప్లికేటెడ్గా ఉందా లోపల అని మీకు తెలుస్తుంది అన్నట్టు రికార్డ్ చేశాను. అని నేను దేవుడిది అయితే ఐ కెనాట్ రికార్డ్, ఇట్స్ ప్రొహిబిటెడ్. ఈ మెట్లు బాగానే ఉన్నాయి, మెట్లు పైకి ఎక్కేసాం. సో దిస్ ఇస్ ద ఏరియల్ వ్యూ. ఇంకా కూడా ఇంకొక టెంపుల్ ఉంది. వీఆర్ గోయింగ్. ఈ మెట్లు కూడా ఎలా ఉంటాయో ఇప్పటికే చాలా ఎక్కాము. లెట్స్ సీ వాట్ ఈస్ దేర్. సో మీకు ఇప్పటివరకు కూడా టెంపుల్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ సూపర్ ప్లెజెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓ మై గాడ్, అమేజింగ్ కదా. అసలు ఎంత బ్యూటీ ఇన్ దీస్ టెంపుల్స్. మీకు గంట సౌండ్ వినిపిస్తుందో. సో మనం గుహలోకి వెళ్తున్నాం ఇప్పుడు. నేను ఎంతవరకు కవర్ చేయగలుగుతానో చూద్దాం. ఓ మై గాడ్, దిస్ ఇస్ అమేజింగ్. ఇలా ఉంది మొత్తం. Scared to take the phone inside, so probably I'll switch it off. ఇప్పుడే మనం టెంపుల్ లోపలికి వెళ్ళాం కదా, చాలా ప్రశాంతంగా ఉంది. గుహ లోపల మనకి శివలింగం ఉంది అండ్ మొత్తం వంగి వెళ్ళాలి. నేను ఎంతవరకు క్యాప్చర్ చేయగలిగానో అంతవరకు క్యాప్చర్ చేశాను మీకోసం. మీకు కూడా చక్కగా ఈ కార్తీక మాసంలో శివుడి బ్లెస్సింగ్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా కూడా చాలా ఉంది మన వీడియోలో. సో మొత్తం అంతా హాయిగా ప్లెజెంట్గా వీడియో మొత్తం ఎంజాయ్ చేయండి. మనం యాగంటి టెంపుల్ ఇప్పుడు కంప్లీట్ చేసేసుకున్నాము. నౌ వీఆర్ గోయింగ్ టు మల్లాది నరసింహస్వామి టెంపుల్. అక్కడే పక్కనే ఒక చిన్న పాత్వే ఉంది, బట్ అంటే కొంచెం కొండలాగా ఎక్కాలి మనము. అరౌండ్ 11 to 15 kilometers అనుకుంటా రఫ్గా. బట్ దెన్ లుక్ ఎట్ ద వ్యూ, ఇట్ ఈస్ టూ గుడ్. ఐ మీన్ ద డ్రైవ్ వాజ్ వెరీ నైస్, బట్ అపారెంట్లీ అక్కడ జనాలు ఎక్కువగా లేరు అండ్ అంతా కూడా రాకీ ఏరియానే కాబట్టి మొత్తం వ్యూ ఇలా ఉందన్నమాట. సో ఇది యాగంటి టెంపుల్. చెప్పా కదా పక్క నుంచి మనం తీసుకున్నాం అనమాట. ఘాట్ రోడ్ లాగా ఉంది. అయితే పైనుంచి కూడా మీకు ఏరియల్ వ్యూ చూపిస్తే బాగుంటుంది అనిపించి అక్కడ జస్ట్ అలా ఆగి మీకు ఆ టెంపుల్ ప్రెమిసెస్ అంతా కూడా కవర్ చేశాను. ఇలా ఉందన్నమాట యాక్చువల్గా మొత్తం చుట్టూరా. సో మనం ఆ వైట్ కలర్ లైన్ కనిపించేది అదంతా కూడా మనం ఎక్కాలి ఇప్పుడు. సో మీరు ఈ రైడ్ని, ఈ డ్రైవ్ని కూడా చక్కగా చూసి ఆనందించండి. ఎందుకంటే ఇలాంటి వ్యూస్ మనకి చాలా తొందరగా ఉండవు. Very rarely in few places we get to see a mix of greenery, a mix of all these rocky areas. పైన మధ్యలో శివలింగాలు అవన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎలా ఉందో, మొత్తం అంతా రాకీ. అంటే కైండ్ ఆఫ్ తిరుపతి గుర్తొస్తుందా మీకు? బట్ ఇది ఇంకా కూడా కొంచెము ఏమంటారు కాంప్లికేటెడ్గా ఉందన్నమాట ఈ రోడ్ అంతా కూడా. మనుషులు ఎవరు ఎక్కువగా లేకపోయేటప్పటికీ మాకు అసలు వెళ్ళాలా వద్దా అని అదొక టెన్షన్. బట్ స్టిల్ నరసింహస్వామి టెంపుల్ కదా, నరసింహస్వామి టెంపుల్స్ అన్నీ కూడా ఇలా ఏంటో కొండల్లోనూ అలా లోపలికే ఉంటాయి. ఆయనకి ఇంకా జంగల్స్కి చాలా పెద్ద ఫారెస్ట్ ఏరియాకి చాలా పెద్ద కనెక్షన్ ఉన్నట్టుంది. బట్ జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ, ఇట్ ఈస్ సో గుడ్.
యా సో మాకు బాగానే అప్ అండ్ డౌన్స్ అండ్ అంతా రాకీ ఏరియాగా ఉండేటప్పటికి ఇట్ వాస్ ఫన్ ఎట్ ద సేమ్ టైం ప్రాపర్ ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ అని అనిపించింది. ఇట్ వాస్ యునో టెస్టింగ్ టైమ్ ఫర్ అవర్ వెహికల్ కూడా, హౌ ఫార్ ఇట్ కెన్ పుల్ అస్ త్రూ ఆల్ ఆఫ్ దీస్ రూట్స్ అని. అండ్ లక్కీలీ ఇక్కడ రోడ్ బాగానే ఉంది, అంత బ్యాడ్గా అయితే ఏం లేదు కండిషన్. అదే హోప్తో అలానే ఉంటుంది అని చెప్పి మేము వెళ్తూ ఉన్నాము ముందుకి. ఎలా ఉంది? హౌ ఆర్ యూ లైకింగ్ దిస్ వీడియో? మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చేశారు అంటే ఆ ప్లేస్ కూడా మాకు పెట్టండి. ఈవెన్ వీ విల్ సీ అండ్ ఎంజాయ్. ఓకే, ఎనీవే సో ఎంతోసేపు లేదండి ఆ హ్యాపీనెస్ దట్ ద రోడ్ వాజ్ గుడ్. చూస్తున్నారు కదా ఎంత బంపీగా, అసలు మట్టి రోడ్, రాళ్లే ఉన్నాయి, కార్ అసలు వెళ్తుందా, మనం అసలు ముందుకి వెళ్ళాలా, రిస్క్ చేయాలా అని మాకు చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ మ్యాప్స్ని నమ్ముకోవడం తప్పితే అక్కడ ఒక సైన్ పోస్ట్ లేదు, ఒక డైరెక్షన్ లేదు, అసలు ఏమీ లేదు, మనుషులు లేరు. ఇంకెలారా బాబు అసలు వెళ్ళాలా వద్దా అన్నది టెన్షన్. అక్కడేమో చాలా అప్ అండ్ డౌన్ ఉండేటప్పటికి అసలు కార్ కూడా ముందుకెళ్తుందా లేదా అన్నది అర్థం కాలేదు. బట్ స్టిల్ వీ రియలీ వాంటెడ్ టు టేక్ దట్ రిస్క్ అండ్ గో అహెడ్. అందుకని చెప్పి అలా వెళ్తున్నాము జస్ట్ టు సీ హౌ ఇట్ ఈస్. లక్కీగా వాగో ఒకళ్ళు ఎవరో బైక్ మీద వచ్చారు కాబట్టి బాబు అతన్ని ఇంకా ఆపి, నాయన అసలు మేము వెళ్ళేది కరెక్టేనా అని చెప్పి అడిగి కన్ఫర్మేషన్ తీసుకుని అండ్ ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ మల్లాది నరసింహస్వామి టెంపుల్. సో ఎంట్రన్స్లో ఇలా ఉంది అండ్ అక్కడ ఇక కూల్ పర్సన్ని స్పాట్ చేశాను. సో అతన్ని కూడా రికార్డ్ చేసేసాను. అండ్ ఎస్, సో వీ హ్యావ్ ఎంటర్డ్, వచ్చేసాం టెంపుల్కి అని అనుకున్నాం కానీ నో, వీ హ్యావెంట్ రీచ్డ్ ఇట్ యెట్. దాని తర్వాత కూడా మళ్ళీ రోడ్ లేదు, యాజ్ యూజువల్ లాస్ట్ సమ్వేర్ లాగా అనిపించింది మాకు. అగైన్ అ ప్లేన్ రోడ్, డోంట్ నో వేర్ టు గో, నో సైన్ పోస్ట్, జస్ట్ గూగుల్ మ్యాప్స్ని గుడ్డిగా నమ్ముకుని కొంచెం వెళ్తూ ఉన్నాం అండ్ లోకల్ పీపుల్ సపోర్ట్ తీసుకుంటూ ఆ దారిని ఫాలో అవుతూ ఉన్నాము అంతే. అంతా అసలు లిటరల్లీ ఏదో అడవిలో జస్ట్ అలా ఒక లైన్ వేసినట్టుగా ఉంది తప్పితే ఎక్కడ అసలు ఒక కన్స్ట్రక్షన్ లాంటిది లేదు, అసలు ఏమీ లేదు చుట్టుపక్కల. బట్ స్టిల్ వీ కెప్ట్ గోయింగ్ జస్ట్ టు సీ వేర్ వీ విల్ ల్యాండ్ అని. ఫైనల్గా మేము టెంపుల్ ప్రెమిసెస్కి రీచ్ అయిపోయాము. సో ఇఫ్ యూ వాంట్ ఇక్కడ మీరు కొంచెం పాజ్ చేసుకుని అసలు ఈ టెంపుల్ ఏంటి అని చెప్పి మీరు యూ కెన్ రీడ్ త్రూ దిస్. అండ్ ఫైనలీ దిస్ ఇస్ హౌ ద టెంపుల్ లుక్స్ లైక్. ఇద్దరు అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా ఉన్నారు, లక్ష్మీ నరసింహస్వామి ఇది అనమాట మెయిన్ ఇక్కడ. బట్ ఓవరాల్గా నిజంగా చూస్తే ఇట్ ఈస్ రియలీ వెరీ నైస్. ఐ మీన్ ద లొకేషన్ కానీ ఏంటి అంటే మన దగ్గర కరెక్ట్గా డైరెక్షన్స్ బోర్డ్స్ ఉండవు, ప్లస్ చెప్పా కదా మెయింటెనెన్స్ ఇస్ లో, సో అక్కడక్కడ కొంచెం టెన్షన్. బట్ ఎనీవే, డన్ విత్ అవర్ ట్రిప్ విత్ యాగంటి. ఐ హోప్ యూ రియలీ హ్యాడ్ ఫన్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ pictures, some of the memories that we have captured throughout the trip. Ala majlo beautiful totalu and ma abbai toti full hangama in the car and some best pictures, best views captured anamata. So again, this is back to the Yaganti temple. Pictures wise aithe it is a very good, damn good location laga undi. And Nandi is the highlight akkada, Basavanna. అండ్ ఇదేమో గుహ లోపల అనమాట, ఆ కార్వింగ్స్ ఆ గుహ భలే ఉండింది. సో స్టే ట్యూన్డ్ పీపుల్, దిస్ ఈజ్ ఆబ్వియస్లీ మీ టాకింగ్ అబౌట్ ద నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ అవర్స్ విచ్ ఈజ్ ద గండికోట గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. సో అది మీరు చూడాలి అంటే మీరు తప్పకుండా స్టే ట్యూన్ ఫర్ మై ఛానల్. అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం ఇవాళ చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో తప్పకుండా స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. ఇట్స్ గోయింగ్ టు బీ అమేజింగ్. ఓకే, సైనింగ్ ఆఫ్ పీపుల్. బాయ్ ఎవ్రీవన్.